అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. అయితే ఈ వీడియోలో మనకి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి ఆలయంలో మొదటిగా మనం వరాహ నరసింహస్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అనేది మనకి పురాణ చరిత్ర అనేది ఉందండి. స్వామిని మొదటగా వరాహ నరసింహస్వామినే దర్శనం చేసుకోవాలి. దానికి సంబంధించిన పురాణ చరిత్ర ఒకటి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. కలియుగ వైకుంఠమైన తిరుమలకి వెంకటాచలమని పేరుందని మీ అందరికీ తెలుసు. అయితే తిరుమలకి మొదటగా ఆది వరాహ క్షేత్రం అని పిలువబడుతుందని మీలో తెలిసిన వారు కొంతమంది అయినా ఉంటారని భావిస్తున్నాను. శ్రీవారి దర్శనం కంటే ముందు స్వామి పుష్కరిణి పక్కనే ఉన్న లక్ష్మీ వరాహస్వామి దర్శనం ముందుగా చేసుకోవాలని ఇక్కడ ఆనవాయితీ. అలా ఎందుకు చేసుకోవాలని తెలుసుకోవడం మన ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం చేసుకోవడానికి శ్రీనివాసుడు తిరుమల చేరి వకులామాత ఆశ్రమంలో నివసించేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేస్తున్న వరాహస్వామిని శ్రీనివాసుడు దర్శించారు. వివాహానంతరం తిరుమలలోనే కొంతకాలం ఉండాలని వరాహస్వామిని కొంత స్థలం అడిగారు. ఆ సమయంలో ఆ కొండ శిఖరం అంతా కూడా వరాహస్వామికి చెందిందే. అప్పుడు వరాహస్వామి 100 అడుగుల చదరపు కిలోమీటర్లు ఉన్న స్థలాన్ని శ్రీనివాసుడికి ఇచ్చాడు. అప్పుడు శ్రీనివాసుడు వరాహస్వామికి ఒక హామీ ఇచ్చాడు. తనని దర్శించుకోవడానికి ముందుగా ప్రతి భక్తుడు కూడా వరాహస్వామిని దర్శించుకోవాలని వరం ఇచ్చాడు శ్రీనివాసుడు వరాహస్వామికి. అందుకే తిరుమలలో ఇప్పటికీ కూడా తొలి దర్శనం, తొలి హారతి, తొలి నివేదన కూడా వరాహస్వామికే జరుగుతున్నాయని మీ అందరూ తెలుసుకోవాలి. కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ముందు వరాహస్వామిని తొలి దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ విషయాలన్నీ కూడా ఒక రాగి పత్రంపై, తామర పత్రంపై బ్రాహ్మణ లిపితో అక్షరాలు రాయించబడి ఇప్పటికీ కూడా ఉన్నాయని మన ప్రతీతి. అయితే అప్పటి కాలం భక్తుల్లో అందరికీ చూపించేవారు. ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ పత్రాన్ని ఎవరికి చూపించడం అయితే లేదండి. ఇంకే మన పెద్దలు చెప్తారు, ఎవరు తిరుమల వెళ్ళినా ముందుగా వరాహస్వామిని దర్శించుకోవడం వలన తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా సంతోషిస్తాడని, అలా వరాహస్వామిని దర్శించుకోవడం వలన వాళ్ళకి యాత్ర యొక్క పూర్తి ఫలితం అయితే దక్కుతుందని మన పెద్దలు అయితే చెబుతారు. కానీ ఇప్పటికైనా ఎవరైనా తిరుమల వెళ్తే ముందుగా వరాహస్వామిని దర్శించుకోండి. తద్వారా సంపూర్ణ ఫలితాన్ని పొందండి. ఈ విషయం మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.